మొట్టమొదటిసారి తెలంగాణ ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ను ఐపీఎస్ కలిసి చేస్తున్న పని ఇది. అదే అంటున్నా, అధికారులందరూ కూడా కలిసి చేస్తే ఎట్లుంటుందో చూడండి. ఖమ్మం జిల్లా అధికారుల బేష్. మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ, కమిషనర్ చౌహాన్ కార్యదక్షత. అధికారులు స్పందిస్తే మిల్లర్ నుంచి 1000 కోట్లు వసూలు. మిల్లర్ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసీకి ప్రశంసలు. జిల్లా అధికారులతో పాటు కమిషనర్ చౌహాన్ను రైతులు ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ రైతు మోసపోడు. నిజంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో అధికారులు ఎందుకు అంత నిజాయితీగా పనిచేస్తున్నారంటే, తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన 3 మంత్రులు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అట్లనే తుమ్మల నాగేశ్వరరావు గారు. వీళ్ళు ఏంటంటే అక్కడ 3 మంత్రులు కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ అధికారులు కూడా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ రైతులకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, మా దగ్గర ఉన్న రైతులు ఎట్లా కూడా వాళ్ళకి ఏం మోసం జరగద్దు అని చెప్పి వాళ్ళంతా స్ట్రిక్ట్ ఉన్నారు కాబట్టి అక్కడ అధికారులు కూడా కరెక్ట్గా పనిచేస్తున్నారు. అక్కడ అధికారులు కరెక్ట్గా పనిచేస్తున్నారు. మరి వాళ్ళు ఇది పంపించి కూడా చాలా రోజులైంది, అయినా కూడా హన్మకొండ అధికారుల దగ్గర నుంచి వెళ్ళి అసలు చీమ ఇట్లా చిటికినట్టు కూడా లేదు అంటే అర్థం చేసుకోండి.